ఇటీవల హైదరాబాద్లో వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుక అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ మోహన్ బాబు వంటి అతిరథులు వచ్చి కాబోయే దంపతులకు విష్ చేశారు. ఇక ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో జగన్ కన్నా కూడా అత్యంత ప్రాధాన్యత దక్కిన వ్యక్తి కేవీపీ రామచంద్రరావు. అప్పట్లో రాజశేఖర రెడ్డికి ఆత్మలా ఈయన్ని పిలుచుకునేవారు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడు. బహుశా అందుకే కాబోలు కేవీపీని మొదటగా స్టేజ్ పైకి రావడం, ఆయన సమక్షంలోనే వేడుక ప్రారంభం కావడం జరిగింది. షర్మిల, విజయమ్మలు కూడా కేవీపీకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాతే సీఎం జగన్ దంపతులు స్టేజ్ పైకి వచ్చారు. ఇక హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్లో జరిగిన ఈ వేడుకలో ప్రముఖుల తాకిడి ఎక్కువగా ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుక గురించి మరో వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ నిశ్చితార్థ వేడుకలో 150 రకాల వంటలు వండినట్లు సమాచారం. ఆంధ్ర, తెలంగాణ రుచులను మిక్స్ చేసి అతిథులకు వడ్డించినట్టు తెలుస్తోంది.